బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రమాదం జరిగి వారం రోజులు కావస్తున్న మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మృతదేహాలు చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో అధికారులకు ఇది పెద్ద సవాల్గా మారింది. ఈ విషయంపై అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేష్ జోషి మాట్లాడుతూ డిఎన్ఏ నమూనాల పరీక్షల తర్వాత ఇప్పటి వరకు 215 మంది మృతులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 198 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ అప్పగింతలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు ఛిద్రమై తీవ్రంగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల ఎముకల్లోని కణజాలం నుంచి డిఎన్ఏ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని, ఈ ప్రక్రియ సంక్లిష్టమైంది కావడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆయన వివరించారు. ఇక అహ్మదాబాద్లోని డిఎన్ఏ ప్రయోగశాల సిబ్బంది ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. మిగిలిన మృతులను కూడా త్వరితగతిన గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి వారం రోజులు కావస్తున్న మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మృతదేహాలు చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో అధికారులకు ఇది పెద్ద సవాల్గా మారింది. డిఎన్ఏ నమూనాల పరీక్షల ద్వారా ఇప్పటి వరకు 215 మంది మృతులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 198 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు ఛిద్రమై తీవ్రంగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల ఎముకల్లోని కణజాల నుంచి డిఎన్ఏ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని, ఈ ప్రక్రియ సంక్లిష్టమైంది కావడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఆయన తెలిపారు. అహ్మదాబాద్లోని డిఎన్ఏ ప్రయోగశాల సిబ్బంది ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. మిగిలిన మృతులను కూడా త్వరితగతిన గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.